రాళ్ళ పడల దిబాపు చమ్మగుళ్ళు అవి గనుగుల గంచే ఆ కంచే చేల్లో నిలబడి కాళ్ళుదకయ్యో నాపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పడుల దిబా పలుగురాళ్ళ పడుల దిబా పలుగురాళ్ళ పడుల దిబాపు చమ్మగుళ్ళు అవి గనుగుల గంచే ఆ కంచే చేల్లో నిలబడి కాళ్ళుదకయ్యో నాపై పాట పాడయ్యో. అందరికీ శనార్థులల్లా. వెల్కమ్ టు కచిరి ముచ్చట్లు. ఇక ఆలస్యం ఎందుకల్లా పోదాం పండి పెద్దార్థంలోకి. కేసీఆర్ ప్రచార సభకు జనం నిల్లు, సభకు రాకుంటేనే పేయిండు సారు ఇల్లు. రోడ్లు పట్టుకొని తిరుగుతాండు ఎంపీ వరప్రసాద్, సారును చూసి అయితుర్రు జనం పరేషాను. ఓటర్లకు పైసలు పంచుతున్నారు కారు కార్యకర్తలు, మేమేమన్నా తక్కువ తిన్నామా అంటున్నారు సైకిల్ లీడర్లు. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డదట. అగో గట్లనే ఉన్నది రాష్ట్రంలో కారు డ్రైవర్ కేసీఆర్ సార్ పరిస్థితి. సార్ ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. రాష్ట్రంలో పతిపచ్చాలు ఉండొద్దనే కంకణం కట్టుకున్నాడు కదా సారు, కానీ ఎటుకాలం ఎటు కొడుతుందో. సార్కు జనాలు మంచిగానే సురుకులు పెడుతున్నారు. మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయారు కదా, మళ్ళీ ఏమైంది అనుకుంటుర్రా? అగో జనాలు కేసీఆర్ సార్కు గట్టి దెబ్బనే కొట్టిరు. చూడురి ఓ పారి మీరే. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని మురిసిండు మొన్నం దాకా కేసీఆర్ సారు, కానీ తెలంగాణ జనాలే సార్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటట్టున్నారు. రెండో పారి అధికారులకు వచ్చిన సంధి మాట మాటకు కారు బ్రేకులు పడుతున్నాయి. శుక్రవారం హైదరాబాదు నడిగడ్డ మీద కారు పాటికి జనం జలకిచ్చిర్రు. సిమంటా మిర్యాలగూడ శుక్రవారం ప్రచారం మొదలుపెట్టిండు కదా కేసీఆర్ సారు. అక్కడ సభకు జనాలు మంచిగానే వచ్చిర్రు, కానీ ఇంకా ఎల్బీ మైదానంలో ప్రచార సభలో ఎలా పోయింది. ఈ సభకు పట్టుమని 5,000 మందిని కూడా తీసుకురాలేకపోయారు కారు పార్టీ లీడర్లు. ఈ ముచ్చట ఎరుకై కేసీఆర్ సారు తలసాని సీనన్న మీద మల్లారెడ్డి మీద మస్తు గరం అయిందట. జనం రాకున్నా సభకు పోతే ఎక్కడ చిన్నతనం అవుతుందోనని అటు నుంచి అటే పగతి భవన్లో తోవబట్టిందంట కేసీఆర్ సారు. జనాలు కొట్టిన గీ దెబ్బతోటి ప్రచార సభనే రద్దు చేసిర్రు కారు పార్టీ లీడర్లు. ఓ పక్క పతిపచ్చ లీడర్లంతా కారు వంక చూస్తాంటే కారుకేమో గీసొంటి కష్టాలు మోపైనాయి. పార్టీల టికెట్ దక్కలేదని వివేక్ సారు జితేందర్ అన్న కారు తోటి కయ్యం పెట్టుకుని ఇడుపు గాయత్నం చేసుకునే ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువుకున్న ఓటర్లంతా కలిసి కారుకు బ్రేక్లు వేసిర్రు. ఇప్పుడేమో సార్ కారు 16 అంటే జనాలేమో సార్ కారు 16 గెలిపించుడు మాతోటి కాదు అన్నట్టే చేయబట్టే. చూడబోతే ముంగటి దినాలల్లా కారును శంకరగిరి మాన్యాలు పట్టించేటట్టే ఉన్నారు ఓటర్లు. పాల్ కోపాల్ తాపాల్ షాపాల్ లేట్ పాల్ చిత్రాల పాల్ నవ్వుల పాల్ కే పాల్ మంచిగా సరిపోయింది లెక్క. మరి లేకుంటే ఎందుల్లా? అరే అటు పోయి అండ వేలు పెడతాడు, ఇటు పోయి ఇండ్ల వేలు పెడతాడు, ఉన్న కాడుంటలేడు. మళ్ళేమన్నా అంటేనేమో గీదంతా సైకిల్ పాటోలు ఫ్యాన్ పాటోలు చేస్తున్న కూటలని మూతంతా ఎట్లనో పెడతాడు. అగో మళ్ళొక్క గనకార వెలుగు పెట్టిండు పాల్సారు. గదేంటిదో చూడురు మీరు. గుడ్డెద్దు సేండ్ల పడ్డట్టే ఉన్నది ఏపీలో కే పాలన్న రాజకీయం. మొన్నందాకా ఏపీకి సీఎం అవుతానని తెగ మురిసిపోయిండు సారు, కానీ ఏపీలో 175 సీట్లుంటే ఒక్క 75 సీట్లకే నామినేషన్ చేసే సారు పాటోలు ఏమన్నంటే పార్టీ ఆఫీసులో బీ ఫారాలను సైకిల్ పాటోలు ఫ్యాన్ పాటోలు ఎత్తుకుపోయిరని అంటాడు. గిది సందు పెట్టుకొని మళ్ళా కొత్త రాగం అందుకున్నాడు పాల్సారు. సెంట్రల్ ఎలక్షన్ సంఘములను కలిసి ఏపీలో ఎలక్షన్లే వాయిదా వేయాలని కోరిండు. వాయిదా వేయకపోతేనట ఎలక్షన్లను బాయ్కాట్ చేస్తాడట. ఎలక్షన్ పోస్ట్ పోన్ అవ్వాలని ప్రార్థన చేయండి, ఎలక్షన్ పోస్ట్ పోన్ అవ్వాలని ప్రార్థన చేయండి, ఎలక్షన్ పోస్ట్ పోన్ అవ్వాలని ప్రార్థన చేయండి, ఈ వీడియోను వైరల్ చేయండి. చేసుకోర్రి సారు చేసుకోర్రి. బాయ్కాట్ చేస్తే అవతలి పార్టీలకు ఏమన్నా పోయేదున్నదా? గట్ల చేస్తే మళ్ళా మీ పార్టీకే నట్టమాయే. చూసిర్రా ఇగో గిట్లున్నది కే పాలన్న కథ. ఎప్పుడు ఏం చేస్తాడో సార్కే తెలియదు. మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేస్తా, నర్సాపూర్ని నార్త్ అమెరికా చేస్తా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేస్తా, నర్సాపూర్ని నార్త్ అమెరికా చేస్తా. ఆయన ఏపీ సీఎం అవుడేమో గాని పాల్సారు ఒక్క సీట్ అన్నా గెలుస్తాడా, లేకుంటే మళ్ళేమన్నా కిరికిరి పెడతాడా? ఇదేదో కథే ఉన్నట్టుంది కదా నుల్లా. అమ్మ దొరికి నువ్వేనా చేసింది ఇది? కుండలు కుండలు మావయ్య కొత్త కుండలు ఉన్నాయి మావయ్య, కుండలు కుండలు మావయ్య కొత్త కుండలు ఉన్నాయి మావయ్య, కుండలు నవి కళ్ళు కొరకే కళ్ళు ఉన్నది తాగడానికే కుండలు కుండలు మావయ్య.
భువనగిరి కిలా మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది చూడన్న రాజన్న జెండా, మన ఎంకన్న జెండా. భువనగిరి కిలా మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది కోమటిరెడ్డి ఎంకన్న జెండా, మన ఎంకన్న జెండా. భువనగిరి కిలా మీద, భువనగిరి కిలా మీద, భువనగిరి కిలా మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది చూడన్న ఎంకన్న జెండా, మన కాంగ్రెస్ జెండా. ఈ పాట భువనగిరిలో మస్తు ఫేమస్ అయిందల్లా. గట్లనే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారంలో ఏ విధంగా దూసుకుపోతారో చూద్దామా ఓపారి. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనసివి, ప్రభంజనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారానివి. జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు ఎంకన్నా అంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు రాజన్న అంటుంది ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో మీ పేరు, వాడవాడలో మీ హోరు, పల్లె పల్లెలో పాపలు మీరని వడిని పట్టినారు, గుండె గుండెలో మీకోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, మిమ్మల్ని ఆ పేదెవరు, ఆ పేదెవరు, మిమ్మల్ని ఆ పేదెవరు. జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, మిమ్మల్ని ఆ పేదెవరు. నా పలుగు పార ఎంకన్నా అన్నాడు ఓ కూలి, నా పాడి పంట రాజన్న అన్నాడు ఓ రైతు. కార్మికులు కర్షకులు అంతా ప్రేమించే యువ నేతను మీరంట. మనిషి మనిషిలో నీ మమత, మారు మోగెగా నీ ఘనత. భావితరాల యువతకు తలలో నాలుకవైనారు, నవయుగానికి నాంది పలికే నాయకుడైనారు. ఆ పేదెవరు, మిమ్మల్ని ఆ పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, మిమ్మల్ని ఆ పేదెవరు, ఆ పేదెవరు, మిమ్మల్ని ఆ పేదెవరు. ఎలక్షన్ ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు దూసుకోబోతున్నారు. మునుగోడు ఫలితాలే భువనగిరిలా రావాలేనని ఓటర్లను ఒక్క తీరుగా కోరిండు రాజన్న సార్. వెంకటరెడ్డి సార్ను శానా మెజారిటీ తోటి గెలిపియాలని పిలుపునిచ్చిండు. ఒక ఎంపీగా 1,00,000 మందికి భువనగిరి ఆలయ జనగామలో 1,00,000 మందికి నెలకు 25 రూపాయలు చొప్పున 1,00,000 మందికి నీరు ఇప్పించిన నేను నా సొంతంగా ఒక బోరు బండి పంపించి 6 నెలల్లో అన్ని ఊళ్ళలో బోర్లు వేపించి మోడల్ పెట్టేసి మహాత్వం కదా. మా తల్లి గారి పేరు మీద 3 ఎకరాలు ఇస్తే 9 కోట్ల రూపాయలు పెట్టి మహిళా ఉద్దాసం కట్టించిన నేను. జీవితంలో ఇప్పటి వరకు ఇచ్చిన మాట తప్పలేదు, తప్పు చేయలేదు, తెరవచ్చుకోలేదు. అన్నమాట ప్రకారం కట్టిస్తా అని చెప్పిన కట్టించిన. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాటం చేసింది ఎవరు? నేను మా సహచర ఎంపీలు. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పెద్ద మెజారిటీ గెలిపించి కేసీఆర్ కళ్ళు తెరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్ల నాటికి తెలంగాణ షేయి పార్టీ జెండా ఎగురుతుందని నమ్మకంగా చెప్పిండు. ఇక జనగాంలో భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు తరపున రోడ్ షోలో పాల్గొన్నాడు రాజన్న సారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సీఎం కేసీఆర్ సార్ మాయ మాటలతో గారెడి చేస్తున్నారని, ఈ గారెడి మాటలను బంద్ చేపియాలంటే ప్రశ్నించే పోరాడే గొంతును గెలిపించుకోవాలని అంటుర్రు సారు.
గెలిపే బల్బు కావాలి. 2023లో మన ప్రభుత్వం రావాలి. మన ప్రభుత్వం అంటే 4 కోట్ల మంది కోసం తెలంగాణ వచ్చే సౌకర్యాన్ని నలుగురు దోసుకోమని వేయలేదు. అందుకనే గుర్తు తెచ్చుకొని కొట్లాడుతున్నాం. నల్గొండలో ఎట్లా తిరిగిందో అట్టే తిరుగుతా అందరికీ హామీ ఇస్తున్నా. నల్గొండ పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఇలా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నది. ఇవాళ జిల్లా పట్టణంలో అండర్ పాస్ కట్టలేక రెండు టౌన్ అయింది. పార్లమెంట్ సభ్యునిగా మిగిలిపోయిన ఆ సమస్యలు కూడా ప్రజల సహకారంతో పూర్తి చేస్తాను. తెలంగాణ ఇచ్చిన సోనియా మేడం రుణం తీర్చుకోవాలంటే తప్పనిసరిగా షై పార్టీని భువనగిరి కిలపై కాంగ్రెస్ జెండాను ఎగిరేయాలి. గట్లనే జనగామ ప్రజల రుణం తీర్చుకుంటానని అంటుండు వెంకన్న సారు. కారు పార్టీకి ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్టేనని ఓటర్లకు మరీ చెప్పిండు వెంకటరెడ్డి సారు. సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో గట్లనే ఉన్నది తెలంగాణ ఏపీ అధికార పార్టీల తీరు. కారు గుర్తు కార్యకర్తలు నిన్న వరంగల్ రూరల్ జిల్లాల పైసలు పంచిపెట్టిరు కదా. ఇక ఇవాళనేమో ఖమ్మంలో గిదే తంతు నడిచింది. ఇక ఏమన్నా మేమైనా తక్కువ తిన్నామా అని ఏపీల సైకిల్ పార్టీలు కూడా మొదలు పెట్టిరు. ఏకంగా పోలీసు బాసులే రంగంలోకి దిగి జనాలకు ఎట్లా పైసలు పంచిపెడుతుర్రో చూడుర్రు మీరు. సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో గట్లనే ఉన్నది తెలంగాణ ఏపీ అధికార పార్టీల తీరు. కారు గుర్తు కార్యకర్తలు నిన్న వరంగల్ రూరల్ జిల్లాల పైసలు పంచిపెట్టిరు కదా. ఇక శనారన్నాడు ఖమ్మంలో కూడా గిదే తంతు నడిచింది. నామ నాగేశ్వరరావు అన్న ప్రచారం కోసం జనాలను తోలుకొచ్చి మనిషికి 200 పంచిరు పార్టీ లీడరు. అగో పైసలు ఎట్లా పంచుతున్నారో చూడుర్రి. ఇక మేమేం తక్కువ తిన్నామా అని ఏపీల సైకిల్ పాటలు మొదలు పెట్టిర్రు పంపకాలు. శ్రీకాకుళం జిల్లా పలాసాల జోరుగా పైసలు పంచిర్రు. అగో ఏకంగా పోలీసు బాసులే రంగంలోకి దిగి జనాలను పైసలు ఎట్లా పంచుతున్నారో చూడుర్రి జరంతా. అగో గింత దిగజారిరు అధికార పార్టీలు. ఓ ఓటర్లు జరంతా చెప్పేది వినుర్రి. ఓట్లను అమ్ముకొని ఆగం కాకుర్రి. ఇప్పుడు పైసా సుఖం చూసుకుంటే 5 ఏళ్ళు లీడర్ల ఆళ్ల సుఖమే చూసుకుంటారు. జరా జాగ్రత్త సుమా. నీ గూడు చెదిరిందా, నీ గుండె పగిలిందా, ఓ సిట్టి పావురమా ఎవలు కొట్టారు, నిన్నెవలు కొట్టారు, ఎవలు కొట్టారు, నిన్నెవలు కొట్టారు. ఈ లీడర్ను చూస్తా అంటే నాకు ఈ పాటే యాదికొస్తుందల్లా. అరే మొన్న దాకా లీడర్ పార్లమెంట్లో మంచిగానే కనబడ్డాడు, కానీ ఇప్పుడు ఏమైందో ఏమో రోడ్డు మీద తిరుక్కుంటా ఎట్టెట్లనో చెప్తాడు. గా లీడర్ను చూసి జనాలు పరేషాన్ అంటే పరేషాన్ అవుతారు. ఓ పారి మీరు కూడా చూడురి గా లీడర్ను. ఇగో గీ వీడియోలో కనబడుతున్న లీడర్ను గుర్తుపట్టిరా? గదేనుల్లా మన ఫ్యాన్ పార్టీ ఎంపీ ఎలుగపల్లి వరప్రసాద్ అన్న. ఒకప్పుడు ఐఎస్ కొలువు చేసిండు ప్రసాద్ అన్న. ఇంకా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎంపీ సీటుకు పోటీ చేసిండు. మళ్ళా ఫ్యాన్ పార్టీ పెట్టినాక ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో కాలు పెట్టిండు. కానీ ప్రసాద్ అన్న పరిస్థితికి ఇప్పుడు మంచిగా లేదు. అంత వింతగా మాట్లాడుతుండు, చిత్ర విచిత్రంగా కలవరిస్తుండు. అగో వరప్రసాద్ అన్న జనాలతోటి ఏమో అంటున్నాడు, వినుర్రి ఓ పారి. ఇగో గిట్ల కనబడ్డాలందరికీ ఇంత ప్రశ్నలు అడుక్కుంటా రోడ్ల మీద తిరుగుతాడు ప్రసాద్ అన్న. ఇప్పుడు కూడా ఇంతవరకు ఏమన్నా నాకులాగా ఎంపీ చేశారా? ఇలాంటి ఎంపీని మీరు ఎప్పుడైనా చూసారా? 1 కోటి 22 లక్షలు నేను ఇక్కడ ఇచ్చాను. 40 లక్షల గూడూరుకు మాత్రమే ఇచ్చాను. నా సొంటి ఎంపీని ఎక్కనన్నా చూసిర్రా? నేను 1,22,00,000 పెట్టినా అనుకుంటా కనబడ్డోళ్ళందరికీ చెప్తున్నాడు. జనాలేమో ప్రసాద్ అన్నను చూసి తన చేష్టలు చూసి భయపడి ఉరుకుతున్నారు. కానీ ప్రసాద్ అన్నను గిట్లా చేసిన కోట శ్రీనివాసరావు ఎవలో ఏమో. నిన్నటి సంధి గీ వీడియో మస్తు వైరల్ అవుతాంది. గిట్లా ప్రసాద్ అన్నను చూసిన జనాలు మస్తు పరేషాన్ అవుతారు. ప్రసాద్ అన్నకు ఎంపీగా పోటీ చేయాలని ఉన్నా గూడూరు అసెంబ్లీ నుంచి టికెట్ ఇచ్చిరంట ఫ్యాన్ పార్టీలు. గందుకే ప్రసాద్ అన్న గిట్లా అయ్యిండని అంటుర్రు కొందరు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుకుంటుర్రు. మరి ప్రసాద్ అన్నకు ఏమైందో దేవుడికే తెలవాలే. గీ అలా నేను పట్టుకొచ్చిన కచేరి ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి రాజ్ న్యూస్.